ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్యలో అందరికన్నా లంగ్ క్యాన్సర్ బారిన పడి ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ క్యాన్సర్ అయితే ట్రీట్మెంట్స్కి లొంగడం కొంచెం కష్టమే అంటారు. ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. చిన్నగా ఒక మూల ఉంటుంది లంగ్లో. స్మోకింగ్ చేసే వాళ్ళకే లంగ్ క్యాన్సర్ వస్తుంది, నాన్ స్మోకర్స్లో తక్కువే. 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా లంగ్ క్యాన్సర్ చూశాను. ఈ క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయడం తేలిక అంటారు. మరి తొలి దశలో గుర్తించాలంటే నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు? వన్స్ ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ముందుగా ఒకసారి ఒకప్పుడు లంగ్ క్యాన్సర్ అంటే డెడ్డియెస్ట్ క్యాన్సర్, ఇక నెలలే బతుకుతారని ఎంతో భయపడేవాళ్ళు. నవేడేస్ లంగ్ క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్స్ చాలా చక్కటివి అందుబాటులోకి వచ్చాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్కి ప్రధానమైన కారణం స్మోకింగ్ అని తెలుసు. మరి ఇంకా ఏ ఇతర కారణాలు ఉంటూ ఉంటాయి? ఊపిరితిత్తుల క్యాన్సర్ని నివారించడం ఎంతవరకు మన చేతుల్లో ఉంటుంది? తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, రకాలేంటి, ఈ క్యాన్సర్ పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి? ఇలాంటి విషయాలని చాలా క్విక్గా ఒమేగా హాస్పిటల్స్ రినౌండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. లంగ్ క్యాన్సర్ అంటే డెడ్లియెస్ట్ క్యాన్సరా? ఎస్, లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ప్రాణం కోల్పోతుంటారు. ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్యలో అందరికన్నా లంగ్ క్యాన్సర్ బారిన పడి ఎక్కువ మంది చనిపోతున్నారు. ఓకే, ఈ క్యాన్సర్ అయితే ట్రీట్మెంట్స్కి లొంగడం కొంచెం కష్టమే అంటారు. చాలాసార్లు లేట్ స్టేజెస్లో కనుక్కోవడం వల్ల ఈ క్యాన్సర్ ఇన్క్యూరబుల్ అవుతుంది. లేట్ స్టేజ్ అంటే ముందు కనిపించే లక్షణాలని వేరే సమస్యగా పొరబడుతూ ఉంటారా? లక్షణాలను ఇగ్నోర్ చేయడమే మెయిన్ ప్రాబ్లం అండి. లక్షణాలు మానని దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం, బ్రెత్లెస్నెస్, ఆయాసం రావటం, చిన్న పని చేసిన ఆయాసం రావటం, ఆకలి తగ్గటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అన్ఇంటెండెడ్ వెయిట్ లాస్, వెయిట్ తగ్గిపోతూ ఉండటం ఎటువంటి ప్రయత్నం చేయకుండా, తర్వాత లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఇవన్నీ కామన్గా అందరిలో చూస్తూనే ఉంటాం. చాలాసార్లు స్మోకర్స్ అందరిలో కూడా ఈ క్రానిక్ కాఫ్ ఉంటుంది. ఆ క్రానిక్ కాఫ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉంటే వెళ్ళి చెక్ చేయించుకున్నాను, సిటీ స్కాన్ కూడా చేశాను, క్యాన్సర్ లేదన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది కదా అని అశ్రద్ధ చేస్తుంటారు. తద్వారా ఈ క్యాన్సర్ జనరల్గా లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయబడుతుంటుంది. అండ్ ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. చిన్నగా ఒక మూల ఉంటుంది లంగ్లో, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు, బాడీ అంతా పాకిపోతుంది, బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. చాలాసార్లు ఎక్స్రే చెస్ట్లో అది కనపడదు. న్యూరో సర్జన్ ఆ ట్యూమర్ని తీసి చెక్ చేస్తారు. అప్పుడు లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. అప్పుడు ఆంకాలజిస్ట్ దగ్గరికి వస్తారు. బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి. ఫ్రాక్చర్ అయిన చోట ఆర్థోపెడిషన్ దాన్ని రిపేర్ చేస్తుంటారు, రాడో నెయిలో వేస్తుంటారు. అప్పుడు బయాప్సీ చేస్తే అది క్యాన్సర్ అని తెలుస్తుంది. చాలాసార్లు ఇలా సైలెంట్ కిల్లర్ అనమాట. తొందరగా వేరే భాగాలకి పాకే లక్షణం ఉంది. ఎస్, లంగ్ క్యాన్సర్కి టీబీకి ఎక్కువగా పొరబడుతుంటారంట కదండి. ఓల్డ్ ఇండియాస్లో టీబీ వాజ్ వెరీ కామన్. నవ్వు భారతదేశంలో కూడా టీబీ ఇన్సిడెంట్స్ బాగా తగ్గిపోయింది. సో ఇంతకుముందు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా చూసినట్టయితే ముందు టీబీ ట్రీట్మెంట్ ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఇన్వెస్టిగేట్ చేసి క్యాన్సర్ కాదు అని నిర్ధారించుకొని టీబీ అని కన్ఫర్మ్ చేసుకున్నాకే వైద్యం చేస్తున్నాం. స్మోకింగ్ చేసే వాళ్ళకే లంగ్ క్యాన్సర్ వస్తుంది, నాన్ స్మోకర్స్లో తక్కువే అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా నాన్ స్మోకర్స్లో తక్కువే అనుకోవచ్చు. బట్ నాన్ స్మోకర్స్గా రాదు అని లేదు. 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా లంగ్ క్యాన్సర్ చూశాను. 50 సంవత్సరాలు స్మోక్ చేసిన పురుషుడికి లంగ్ క్యాన్సర్ రాలేదు. సో అన్నీ పాసిబులే. సో అందుకని స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. స్మోక్ చేసే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 10 years కంటిన్యూస్గా రోజుకు ఒక సిగరెట్ ప్యాకెట్ కనుక తీసుకున్నట్టయితే దాన్ని 10 pack years అంటారు. ఆ తర్వాత వాళ్ళు రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు లో డోసేజ్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి. 6 నెలలకు ఒకసారి ఆ లో డోసేజ్ రేడియేషన్ డోసేజ్ సిటీ స్కాన్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఇవి కాక ఇంకా అనేక రకాలైన ఆక్యుపేషన్స్లో ఉన్న వాళ్ళలో యాస్బెస్టాస్ ఇండస్ట్రీసు, అలాగే అన్ని రకాల పొల్యూషన్ ఎమిట్ చేసే ప్లాస్టిక్ ఇండస్ట్రీసు, డీజిల్ ఫ్యూమ్సు, మన అర్బన్ ఏరియాస్లో ఉండే ఎయిర్ పొల్యూషను, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ మ్యుటేషన్స్ ఉన్న వాళ్ళలోను, తర్వాత సెల్లార్స్లో ఎక్కువగా ఉండే వాళ్ళలో. ఇప్పుడు జూబ్లీ సెల్లార్స్లో ఉన్నారనుకోండి, ఆ ఏరియాస్లో రేడాన్ గ్యాస్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సెకండ్ హ్యాండ్ స్మోక్, ఇంట్లో తండ్రి గారు స్మోక్ చేస్తున్నారు అనుకోండి, వారి వైఫ్కి పిల్లలకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ ఉంటుందంటారా? లేదు. ఈ క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయడం తేలిక అంటారు. మరి తొలి దశలో గుర్తించాలంటే నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు? వన్స్ ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ముందుగా ఒకసారి ఎక్స్రే చేస్తూ అవసరమైతే సిటీ స్కాన్ చేసుకుని లంగ్ క్యాన్సర్ అని అనుమానంగా ఉన్నట్టయితే బయాప్సీ చేసుకోవాల్సి ఉంటుంది. లంగ్లో బయట భాగంలో పెరిఫరీలో ఉన్న వాళ్ళకి సింపుల్ సిటీ స్కాన్ డైరెక్టెడ్ బయాప్సీ చేయడం ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. ఓకే, సెంట్రల్ లొకేషన్లో ఉందనుకోండి, బ్రాంకోస్కోపీ బయాప్సీ చేయడం ద్వారా లంగ్ క్యాన్సర్ని ఈజీగా గుర్తించవచ్చు. కొన్నిసార్లు ట్యూమర్స్ చాలా చిన్నవిగా ఉంటాయి,
సెంట్రల్ లొకేషన్స్లో ఉంటాయి, బయాప్సీ చేయటం కూడా వీలు కాదు. అలాంటి వాళ్ళకి లిక్విడ్ బయాప్సీ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ బ్లడ్లో ఉన్న వాటిని గుర్తించే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. అంటే సింపుల్ 10 ml పెరిఫరల్ బ్లడ్ తీసేసి అందులో ఈ లంగ్ క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా కూడా తెలుసుకోవచ్చు. అలాగే లంగ్ క్యాన్సర్ కణాలు ఉన్నట్టయితే అది ఏ రకమైన జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. గార్డెంట్ 360 అంటారు. ఓకే, సింపుల్గా జెనెటిక్ ప్రొఫైలింగ్ కూడా చేయొచ్చు, కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ కూడా చేసేయచ్చు సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారానే. ఓకే, అంటే ఈ టెస్టులన్నిటితోటి క్యాన్సర్ కణితి ఎక్కడ ఉంది, ఏ భాగంలో ఉంది అన్న దాన్ని బట్టి రకరకాల టెస్టులు అన్నారు కదండి. నిర్ధారించాక స్టేజింగ్ ఎలా నిర్ధారిస్తారు? స్టేజింగ్ ఇస్ వెరీ సింపుల్ అండి. FDG పెట్ సిటీ స్కాన్. పెట్ సిటీ స్కాన్ చేయడం ద్వారా క్యాన్సర్ వచ్చిన లొకేషను, అది ఎంతవరకు పాకింది, అక్కడ శరీరంలో ఇతర భాగాలంటే లింఫ్ నోడ్స్కి, బోన్స్కి, అలాగే లివర్కి, ఇంకెక్కడికైనా ఆపోజిట్ లంగ్కి పాకిందా లేదా తెలుసుకోవచ్చు. బ్రెయిన్కి పాకినట్టయితే MRI స్కాను లేదా ఇప్పుడు కొత్తగా పెట్ MR, డిజిటల్ పెట్ MR చేయడం ద్వారా బ్రెయిన్కి పాకిందో లేదో ఈజీగా గుర్తించవచ్చు. తొలి దశలో అవగాహనతో గుర్తించారు. స్మోకింగ్ చేసేవాళ్ళు కొంచెం స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించుకున్నారు. ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటుంటాయి? ఎర్లీగా గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారా వీళ్ళని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. ఇప్పుడు కొత్తగా ఇంతకు ముందులాగా పెద్దగా కోత పోయకుండా వాట్స్, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ అందుబాటులోకి వచ్చింది. ఈ వాట్స్ సర్జరీ ద్వారా అతి చిన్న ఓపెనింగ్తో మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో ఆ క్యాన్సర్ ట్యూమర్ని పూర్తిగా ఐడెంటిఫై చేసి దాన్ని పూర్తిగా తొలగించడం జరుగుతుంది. అలాగే ట్యూమర్ ఎంత దూరం పాకిందో తెలుసుకొని ఆ లింఫ్ నోడ్స్ని కూడా పూర్తిగా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, తొలి దశలో కనుక్కుంటే ఈ క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్కి లొంగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు సర్జరీ చేయడం ద్వారా వీటిని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. స్టేజ్ 3A ఉన్నప్పుడు ముందుగా కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. రకరకాల స్మోక్కి గురయ్యే వాళ్ళు ఉంటారు. పొల్యూషను, వెహికల్ పొల్యూషను, ఏదైనా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, ఎన్నో రకాల స్మోక్స్ ఉంటాయి కదండి. ఈ పొల్యూషన్ అనేది కూడా ఈ క్యాన్సర్కి దారితీసే రిస్క్ అన్నట్టుగానండి. అన్ని రకాల అర్బన్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, వీటన్నిటి వల్ల ఈ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ప్రపంచం అంతా ర్యాపిడ్గా పెరుగుతోందండి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ అర్బన్ మెన్. లేట్ స్టేజ్లో గుర్తిస్తే లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి కీమోథెరపీ ఆధారపడుతుంది. ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్కి ముందుగానే జెనెటిక్ ప్రొఫైలింగ్ చేసి కొన్ని రకాల ట్యాబ్లెట్స్కి ఈ క్యాన్సర్ లొంగుతుందా లేదా తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎడినోకార్సినోమా కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చింది, ఆ జెనెటిక్ మ్యూటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ ఉన్నాయో లేవో చూసుకొని అవి ఇచ్చినట్టయితే లేట్ స్టేజెస్లో కూడా వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటూ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ సంవత్సరాల కాలం పాటు బ్రతికుంటారు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్తో ఫైట్ చేసే మెడిసిన్స్ అనమాట. వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముందుగానే ఈ పేషెంటు, ఈ పర్టికులర్ పేషెంటు ఇమ్యూనోథెరపీకి లొంగుతారా లేదా కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత టార్గెటెడ్ థెరపీలు, కొన్ని రకాల టార్గెటెడ్ థెరపీస్ కీమోథెరపీతో కలిపి ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఇంక్రీజ్డ్ లైఫ్ స్పాన్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. అలాగే బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చినప్పుడు, అంటే ఈ లంగ్ క్యాన్సర్ బ్రెయిన్కి పాకినప్పుడు సైబర్ నైఫ్ చికిత్స, అలాగే SBRT అంటారు, వీటి ద్వారా చాలా ఈజీగా వాటన్నిటిని కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్స్ తోటి కొన్ని నెలలు బ్రతికే వ్యక్తిని కొన్ని సంవత్సరాలు బ్రతికేటట్టు చేయగలుగుతున్నాం ఈవెన్ ఇన్ లేట్ స్టేజెస్. విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినట్టుగా క్యాన్సర్ నివారించడం అనేది మన చేతిలో లేదు, కానీ క్యాన్సర్ని చేజేతులారా కొని తెచ్చుకోవడం అనేది టొబాకో ప్రోడక్ట్స్ వల్ల, స్మోకింగ్ వల్ల జరుగుతుంది. కాబట్టి వాటికి ఇమ్మీడియట్గా క్విట్, నో స్మోకింగ్, నో టొబాకో ప్రోడక్ట్స్, అండ్ వీలైనంత వరకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఎలాంటి లక్షణాలు కనిపించినా కొత్తగా, అంటే మానని దగ్గు కానీ లేకపోతే ఇలాంటి లక్షణాలు కొత్తగా కనిపించినా ఒక్కసారి స్క్రీనింగ్ టెస్ట్, లోడస్, సిటీ స్కాన్ లాంటివి డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయించుకుంటే లంగ్ క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే లంగ్ క్యాన్సర్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చని డాక్టర్ మోహన్ వంశీ గారు తెలియజేస్తున్నారు. నమస్తే.